రాష్ట్ర వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సిటీలోని అన్ని రామాలయాల్లో ఉదయం నుంచి భక్తుల తాకిడి మొదలైంది. ఆలయాల్లో స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆలయాల్లో సీతారాముల కళ్యాణోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేశారు. సీతారాంబాగ్, లంగర్ హౌస్, సీతాఫల్ మండి, రామ్నగర్, ముషీరాబాద్ వంటి ప్రాంతాల్లో ప్రాచీన ఆలయాల్లో నవమి శోభ నెలకొంది. భద్రాచలంలో జరిగే ముహూర్తానికే సిటీలోని ఆలయాల్లో రాములోరి లగ్గం జరగనుంది. కళ్యాణం అయిపోయిన తర్వాత కొన్ని ఆలయాల నుంచి విగ్రహాలను ర్యాలీగా కదిలిస్తారు. ఆలయాలను ప్రత్యేక అలంకరణలో అలంకరించారు కమిటీ సభ్యులు. సిటీలోని ప్రతి ఆలయం జై శ్రీరామ్ నామస్మరణతో మారుమోగుతున్నాయి. సిటీలో శ్రీరామనవమి ఉత్సవాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రామ్నగర్ నుంచి మౌనిక అందిస్తారు. మౌనిక, ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ఆంజనేయ స్వామి ఆలయాలలో, దాంతోపాటు రామలక్ష్మణ ఆలయాలలో ఇటు రాము సంబంధించిన కళ్యాణానికి సంబంధించిన ఏర్పాటు జరుగుతున్నాయి. ప్రజెంట్ మనము రామ్నగర్లోని ఆలయంలో ఉన్నాము. ఇది ప్రాచీన ఆలయం. ఇక్కడ అన్ని ఆలయాల్లో ఉదయం 11 గంటల ప్రాంగణంలో కళ్యాణం స్టార్ట్ అయితే ఈ ఆలయంలో మాత్రము రాత్రి 8 గంటలకు కళ్యాణం స్టార్ట్ అవుతుంది. ఇదే ఈ ఆలయ ప్రత్యేకత. సో అప్పుడు జరిగే కళ్యాణానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఉదయం నుంచి జరుగుతున్నాయి. ప్రజెంట్ ఆలయం ప్రాంగణంలో మనం ఉన్నాం. స్వామివారికి ఇందాకే అభిషేకం జరిగింది. ఇప్పుడు స్వామివారిని అలంకరిస్తున్నారు. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఉదయం నుంచి కూడా భక్తులు భారీగా ఆలయానికి వచ్చి కూడా దర్శించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా స్వామివారి ఆలయంలో చాలా విశిష్టత కనిపిస్తుంటుంది. ఇటు ఉగాది నుంచి కూడా స్వామివారికి ప్రత్యేకమైన పూజలు జరుగుతూ ఉంటాయి. అప్పటి నుంచి కూడా బ్రహ్మోత్సవాలు ఇటు రేపు ఎల్లుండి వరకు కూడా కొనసాగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఆలయ ప్రాంగణం అంతా కూడా విద్యుత్ కాంతుల మధ్య అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అన్ని ఆలయాలు ఉదయం పూట జరుగుతుంది. ఈ ఆలయంలో మాత్రమే 8 గంటల ప్రాంగణంలో కళ్యాణము ఫిక్స్ చేయడం జరిగింది. కాబట్టి చాలా వరకు భక్తులు ఇక్కడికి వచ్చి విద్యుత్ కాంతుల మధ్య స్వామివారి ఆలయంలో కళ్యాణం చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతోపాటు కళ్యాణంలో పాల్గొనేందుకు భక్తులు చాలా సంఖ్యలో వస్తూ ఉంటారు. స్వామివారి కళ్యాణంలో పీఠల మీద కూర్చుంటే వాళ్ళ పిల్లలకి పెళ్లిళ్ళు కావచ్చు, దాంతోపాటు సంతాన సమస్య ఉన్న, ఆరోగ్య సమస్యలు ఉన్న ఇవన్నీ కూడా తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అందుకే పీటల మీద కళ్యాణానికి కూర్చోవడానికి కూడా చాలామంది పోటీ పడుతూ ఉంటారు. కళ్యాణం అనంతరం స్వామివారి ఆ తలంబరాలు కూడా ఇంటికి తీసుకెళ్ళి వారి బీరువాలో కావచ్చు, లేకపోతే వారి బియ్యం డబ్బాలో వేసుకుంటే కూడా మంచిదిగా కూడా భావిస్తుంటారు. మనం ఆలయంలో చూసినాం. గర్భగుడిలో ప్రస్తుతం స్వామివారికి అలంకరణ జరుగుతుంది. ఈరోజు అన్ని ఆలయాలలో కూడా స్వామివారు రాజు అవతారంలో అలంకరణలో కనిపిస్తుంటారు. ఇటు సీతాదేవి కూడా సుందరంగా అమ్మవారిని అలంకరిస్తూ ఉంటారు. ఇక రాత్రి జరగబోయే కళ్యాణ మహోత్సవానికి ఉదయం నుంచి కూడా అన్ని ఆలయాలలో ప్రత్యేకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ఆలయంలో వేలాది మంది కళ్యాణాన్ని చూసేందుకు భారీ సంఖ్యలో వస్తూ ఉంటారని కూడా ఇక్కడ కమిటీ సభ్యులు కావచ్చు పూజలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అభిజిత లగ్నంలోనే అన్ని ఆలయాలలో, ఇటు భద్రాచలంలో కావచ్చు అన్ని ఆలయాలలో కళ్యాణం చేస్తున్నా ఇక్కడ మాత్రం ఉదయం అన్ని వేళల్లో జరుగుతాయి. కాబట్టి భక్తులు ఎవరైనా ఉదయం పూట దర్శించుకోవడానికి వీలు లేని వాళ్ళు కావచ్చు, కళ్యాణానికి రాలేని వారికి మాత్రం ఇటు సాయంత్రం వేళ ప్రారంభమై 8 గంటల ప్రాంగణంలో అయితే కళ్యాణ లగ్గం ఇక్కడ డిసైడ్ చేస్తారు. ఆ టైంకి ఆ సమయానికి అయితే ఇక్కడ ఆలయంలో కళ్యాణం జరుగుతుంది. కానీ ఉదయం మాత్రమే భోజనాలు అని కూడా అన్నదానాలను కూడా పెడుతుంటారు. సిటీలోని ఈ ఆలయం కాదు, చాలా ఆలయాల్లో కూడా ఇక్కడ వేడుకలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ కుక్కడపల్లిలోని ఆలయం కావచ్చు, దాంతోపాటు ఇటు మాసప్ ట్యాంక్లో ఉన్న ఆలయం కావచ్చు, బేగంపేటలో ఉన్న ఆలయము, లంగరోజ్లో ఉన్న ఆలయం, సీతారాంబాగ్లోని ఆలయం, ఇది చాలా ప్రసిద్ధిగాంచిన ఆలయాలు. వీటిలో కూడా చాలా వరకు లగ్గాలు కావచ్చు, కళ్యాణంకి సంబంధించిన ఏర్పాట్లను కూడా జరుగుతున్నాయి. మేడం, ఎప్పుడు వచ్చారు దర్శనానికి? ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడే కదా వచ్చాను, టైం పడుతుంది. సో ఇక్కడ మాత్రము నైట్ టైంలో మనకి కళ్యాణం చేస్తూ ఉంటారు కదా, స్పెషల్గా అనిపిస్తుందా? సాయంత్రమే స్పెషల్. సో ఎంతసేపట్లో దర్శనం అయిపోతుంది? ఇక్కడ ఆలయానికి వచ్చి ఇక్కడ దర్శించుకుంటే ఏం నమ్మకం ఉంటుంది? నమ్మకం అంటూ కాదు, దేవుడే నమ్మకం. కళ్యాణం బాగుంటుంది.
భక్తుల తాకిడి కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా సాయంత్రం వేళ అన్ని ఆలయాలలో ఇటు పల్లకి సేవ కార్యక్రమాలు ఉంటాయి. దాంతోపాటు ఇక్కడ పురవీధులలో కూడా స్వామివారిని ఊరేగిస్తూ ఉంటారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. యువత ఎక్కువగా అయితే ఆలయానికి వచ్చి కూడా స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఆలయ ప్రాంగణం అంతా కూడా రద్దీగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా రేపు చాలా ఆలయాలలో ప్రత్యేకమైన పూజ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ రోజు, రేపు, ఎల్లుండి ఈ 3 రోజులు కూడా కొన్ని ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా హైదరాబాద్ కావచ్చు, ఇక్కడ దక్షిణ భారతంలో మాత్రము ఈ రోజుని స్వామివారి కళ్యాణంగా చూస్తుంటారు. కాకపోతే ఇటు నార్త్ ఇండియా సైడ్లో మాత్రము ఈ రోజు స్వామివారిని జన్మ నక్షత్రంగా పుట్టినరోజుగా కూడా జరుపుతూ ఉంటారు. కానీ ఆలయాలన్నీ కూడా చాలా అద్భుతంగా అలంకరించడం జరిగింది. ముఖ్యంగా కళ్యాణ మండపాలు కావచ్చు, స్వామివారి లగ్గానికి సంబంధించిన ఏర్పాటు చేసిన ఏదైతే చలో పందిళ్ళు అవన్నీ కూడా చాలా అందంగా వేరే వేరే రాష్ట్రాలకి వచ్చిన కళాకారులతో అయితే వాటిని అలంకరించడం జరిగింది. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం కావచ్చు, కొన్ని ఆలయాల్లో అర్ధరాత్రి వరకు కూడా అన్ని రకాల పూజ కార్యక్రమాలు కనిపిస్తున్నాయి. రష్ మాత్రం ఎక్కడ తక్కువగా కనిపించదు. అపర్ణ. రైట్ మోనికా.